తిరుమల లడ్డూకి సంబంధించి సుప్రీం కోర్ట్ ఏమంది? ఇందులో ఉన్నటువంటి అనేక ఇంక్లూజన్స్ ఏంటి? వాదోపవాదాలు ఏం జరిగాయి? దీనికి టీడీపీ పార్టీకి గాని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాధానం గాని, ఒపీనియన్స్ గాని ఎట్లా ఉన్నాయి? దాని గురించి చాలా క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో. అనేక విషయాలు మనం ఇక్కడ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ లడ్డూ వివాదానికి సంబంధించి మన ఛానెల్‌లో గనుక వీడియోస్ చూస్తే, మనం ఏవైతే లాజికల్ క్వెషన్స్ అడిగామో, అదే ఈరోజు సుప్రీం కోర్ట్ కూడా అడిగింది. అంటే ఏదో మనం అడిగామని అడగటం కాదు. బేసిక్ లాజికల్ థింగ్స్ ని మనం సామాన్యులు మన జీవితాల్లో మనం అప్లై చేసుకోవడం, ప్రభుత్వాలను ప్రశ్నించే విషయంలో లేదా గత ప్రభుత్వాలను ప్రశ్నించే విషయంలో మనం మర్చిపోయాం కాబట్టి వాటిని ఈరోజు సుప్రీం కోర్ట్ కూడా గుర్తు చేయాల్సి వస్తుంది తప్ప అవి చాలా బేసిక్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం కోర్ట్ అడిగినటువంటి మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే ల్యాబ్ రిపోర్ట్స్ కి సంబంధించిన డిస్క్లైమర్స్. ట్యాంకర్స్ ఏవైతే రిజెక్ట్ చేశారో వాటిని టెస్టింగ్ కి పంపించారు, ఎన్డీడీబీకి పంపించారు, రిపోర్ట్ వచ్చింది, అందులో కలిసినటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను దీని గురించి డే 1 వీడియో తీసినప్పుడు చెప్పా. ఫాల్స్ పాజిటివ్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. నేను నా ఇన్స్టా గాని, నా ట్విట్టర్ గాని ఫాలో అయితే, నా ఆహ్, టెలిగ్రామ్ గ్రూప్ ఏదో ఉంది. అందులో కూడా ఫాలో అయితే నీకు చాలా క్లియర్‌గా ఫాల్స్ పాజిటివ్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇట్లాంటి వాటిలో. ఆ విషయాన్ని వాళ్ళు ఎన్‌డీడీబీ రిపోర్ట్ డిస్క్లైమర్స్‌లో కూడా రాశారు. ఖచ్చితంగా కలిసిందని మేము చెప్పలేం. కానీ అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి యానిమల్స్ ఏదన్నా ఇవి తిన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి కూడా కీలో వచ్చే అవకాశం, ఇట్లా రకరకాల డిస్క్లైమర్స్ ఉంటాయి. సో అలాంటి సిట్యుయేషన్‌లో సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? డిస్క్లైమర్స్‌ని మీరు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? అండ్ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? సెకండ్ రిపోర్ట్ కోసం మీరు ఎందుకు ప్రయత్నాలు చేయలేదు? అనేటువంటి క్వెషన్స్ కూడా ఈరోజు సుప్రీం కోర్ట్ రైజ్ చేసింది. అండ్ ఘీని ఏదైతే రిజెక్టెడ్ ఘీ ఉందో దాన్ని టీటీడీ యూజ్ చేయలేదు కదా! యూజ్ చేయకుండా, అంటే యూజ్ చేయలేదు, రిజెక్ట్ చేశారు కాబట్టి బేసిక్‌గా ఏదో బాలేదనే దాంతో రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన దాన్ని డీప్ ఇన్వెస్టిగేషన్ కోసం పంపించారు. అలా పంపించిన దాన్ని ఆహ్, ఇక్కడ మరి లడ్డూల్లో వాడేసినట్టుగా ముఖ్యమంత్రి ఎందుకు చెప్పారు? దీని గురించి లాస్ట్‌లో మీకు క్లియర్‌గా చెప్తా. సో, ముఖ్యమంత్రి ఎందుకు చెప్పారు? మీకు సంబంధించి ఏమాత్రం ప్రైమా ఫేసి లేకుండా దీన్ని బేస్ చేసుకొని వాడని దాన్ని టెస్ట్ చేసినప్పుడు వచ్చిన రిపోర్ట్‌ని బేస్ చేసుకొని వాడేశారని ఎట్లా చెప్పారు అనే దాని గురించి సుప్రీం కోర్ట్ క్వెషన్ చేసింది. దేవుడిని దూరంగా ఉంచండి రాజకీయాలకు అని చెప్పింది. చాలా ముఖ్యమైన ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మతాల చుట్టూ రాజకీయం చేస్తున్న వాళ్ళకి అందరికీ ఒక చెంపపెట్టు ఈ మాట. ఆహ్, సిట్ విచారణ ఇప్పుడే పెట్టారు. ముందుగా ఎందుకు పెట్టలేదు? దానికి సంబంధించిన రిపోర్ట్ అన్నా వస్తే దాన్ని బేస్ చేసుకునైనా మీరు ఆల్రెడీ లడ్డూల్లో వాడారని చెప్పాలి గానీ, మీరు లడ్డూల్లో వాడారని ఎట్లా చెప్తారు? ఘీ ఆల్రెడీ జంతు కొవ్వుతో తయారు చేశారు. దాని మీద టెస్ట్ చేయించాం. ఆ ఘీ వాడలేదు. కానీ వాడే అవకాశం ఉందనేటువంటి మాట మాడుకుని ఇట్లా ఎందుకన్నారు? అట్లాగే జూలైలో వస్తే రిపోర్ట్, సెప్టెంబర్‌లో ఎందుకు చెప్పారు? థర్స్‌డేకి వాయిదా వేసింది. సిట్ పెట్టాలా? లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్‌తో ఇంకేదన్నా వేరే సీబీఐ విచారణ లాంటివి చేయాలా చెప్పండని సొలిసిటర్ జనరల్ ఉంటారు తుషార్ మేహ్రా. ఆయన ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడిగిచ్చారు. అసలు టీటీడీ ఈవో చెప్పిందేమో వాడలేదని, ముఖ్యమంత్రి ఏమో వాడారని చెప్తున్నారు. ఇద్దరు కూడా లెజిస్లేటివ్ పదవిలో ఉన్నవాళ్ళు ఇట్లా పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు ఎట్లా చెప్తారని సుప్రీం కోర్ట్ ఘాటుగానే స్పందించింది. స్పందించాలి కూడా. ఆ ప్లేస్ చంద్రబాబు ఉన్నా, జగన్ ఉన్నా, కేసీఆర్ ఉన్నా, రేవంత్ ఉన్నా, మోడీ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా ఇట్లాగే స్పందించాలి. ఎందుకంటే రాజకీయాల్లోకి దేవుని ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి వీళ్ళు వాడుతున్నారు. అయితే దీనికి అవతల జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాచ్ అంతా కూడా వాళ్ళందరూ ఎగిరి ఏదో పండగ చేసుకోవడం అని నాకు చాలా ఫూలిష్‌గా అనిపించింది. అంటే రాజకీయం అనేది ఎంత నీచంగా చేస్తారు వీళ్ళందరూ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఈయన ఇట్లా అనటం డెఫినెట్‌లీ తప్పు. చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం. అసలు అసలు ఎక్కడ ఏ రకమైనటువంటి దీనికి మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడ స్విచ్ ఆన్ అయిందో చెప్తా నేను. ఇప్పుడు కల్తీ జరిగిందని అనుమానం ఉన్నటువంటి 4 ట్యాంకర్‌లని పక్కన పెట్టి డీప్ ఇన్వెస్టిగేషన్ పంపించారు. ఎప్పుడు పంపించారు? దాన్ని బయట ఇప్పుడు పెట్టిన తర్వాత ముందు మొత్తాన్ని పంపించారు. పంపించినప్పుడు అందులో జంతు కొవ్వు వాడినట్టు రిపోర్ట్ అయితే వచ్చింది. అది ఇప్పుడొచ్చిందో తర్వాత బయట పెట్టారో పక్కన పెడదాం. వచ్చినప్పుడు ఈయన ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అది జగన్ అయినా, చంద్రబాబు అయినా, ఎవరైనా సరే ఏం చేయాలి? సేమ్ ఏదైతే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ఇచ్చిన దాన్ని మేము జంతు కొవ్వు ఉందని రిపోర్ట్ వచ్చిందో, ఇదే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు రీసెంట్ గానే కొన్ని ఆహ్, లడ్డూల్లో కూడా వాళ్ళు కలిసినట్టు, అదే అదే నెయ్యిని కొన్ని వాడారు. రీసెంట్ గానే వచ్చింది ఆ టెండర్ గూడా. ఒకసారి వాడారు ఆళ్ళ నెయ్యిని. రెండోసారికి డౌట్ వచ్చి పక్కన పెట్టారు కొన్ని ట్యాంకర్‌లు. అందులోంచి రిజల్ట్ వచ్చింది. అప్పుడు ఏం చెప్పాలి ఈయన? రిజిస్టర్డ్ స్థానంలో, సీఎం స్థానంలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఏం చెప్పాలంటే, ఇట్లా జంతు కొవ్వు పడుతున్నట్టుగా బయటపడింది. సో, వీళ్ళు 5 సంవత్సరాల నుంచి కలుపుతున్నారేమో మాకని అనుమానంగా ఉంది. లేతే ఏఆర్ ఫుడ్స్ మొన్నే పెట్టారు కాబట్టి రీసెంట్‌గా వీళ్ళు వాళ్ళే టెండర్ ఇప్పించుకున్నారు కాబట్టి మాకు అనుమానంగా ఉంది. ఆహ్, కలిపే అవకాశం ఉంది జంతు కొవ్వుని. అలాంటి మెంటాలిటీ ఉన్నోడే జగన్ అని ఉదాహరణకు రాజకీయంగా మాడాలనుకుంటే అట్లా ఆరోపణ చేసుకోవాలి. ఈయనేమన్నారు కలిపేశారు అన్నారు. నేను అదే నా గురించి నాతో పర్సనల్‌గా మాట్లాడేవాళ్ళకి బాగా తెలుస్తదిది. నేను మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మనదని నేను వందల సార్లు మాట్లాడుకున్నాను. మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నప్పుడు ఓకే గానీ, కొన్ని సీరియస్ టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు, పబ్లిక్‌లో మాట్లాడుతున్నప్పుడు, పిల్లల దగ్గర మాట్లాడుతున్నప్పుడు, మనం ఉపయోగించేటువంటి పదాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మన మధ్య అట్లా ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి?
ఇది నేను మొత్తుకునేటువంటి అంశం. ఆయన ఒక మాట సింపుల్‌గా అవకాశం ఉంది. ఇక్కడ ఏదైతే జంతుకోవ బయటపడిందో ఇదే నెయ్యిని ఇలాంటి ఈ కంపెనీకి సంబంధించిన నెయ్యినే మొన్నే టెండర్‌లు పిలిచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆల్రెడీ మనం రాకముందు వాళ్ళు వాడారు గాబట్టి, సో జంతు కొవ్వుని కలిపినటువంటి మెంటాలిటీతో వాళ్ళు కలిపినటువంటి ఆలోచనగా అవకాశం ఉంది లేదా నాకు అనుమానంగా ఉందంటే సరిపోయేది. ఈయన డైరెక్ట్‌గా కలిపేశాడు. కలిపేశారు. లడ్డూని జంతు కొవ్వుతో తయారు చేస్తున్నారు. ఒక స్టేట్‌మెంట్ ఇచ్చేసారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి బ్రదర్ అదే ఫాదర్ అవ్వచ్చు. బాలకృష్ణ గారికి బావ అవ్వచ్చు. కానీ అందరికీ ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక 6 నెలల క్రితం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. 8 నెలల క్రితం కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఒక లెజిస్లేటివ్ పొజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి మాటలు చిన్న పదాల తేడాతో కూడా మాట్లాడకూడదు. అందుకే మొత్తుకునేది. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరైనా సరే. అక్కడ తేడా కొట్టింది. అక్కడి నుంచి అది కలిపేశారు అనేది ప్రపంచవ్యాప్తంగా భక్తులకెళ్ళిపోయింది. అట్లా ఒక ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది. అట్లాగా అది సుప్రీం కోర్టు ఖచ్చితంగా చివాట్లు పెట్టాలి మరి. అలా మాట్లాడినప్పుడు అది రాంగ్‌గా పోర్ట్రే అవుతుంది కాబట్టి ఇంతమంది మనోభావాలు దెబ్బతిని అంతమంది కంగారు పడ్డారు కాబట్టి నన్ను కూడా చాలా మంది అడిగారు రీసెంట్‌గా. లేదురా నాయన కలవలేదు. ఆయన అట్లా అన్నారు. ఎందుకన్నారో తెలీదు. మరి అది రాజకీయాలు చేయడానికి అన్నట్టుగా అనిపిస్తుందని కూడా నేనన్నా. మనం కూడా వీడియో చేసాం. అందులో కూడా చెప్పాం. సో, అక్కడ తేడా కొట్టింది. అయితే దీని మీద వైసీపీ పార్టీ ఏదో పెద్ద విజయాన్ని సాధించేసినట్టు ఆళ్ళు ఎగరడం అనేది కూడా ఫూలిష్. ఎందుకంటే ఇదే వైసీపీ పార్టీ లేని పింక్ డైమండ్ ఉందనేసి దొంగ డ్రామాలాడినటువంటి సందర్భాలున్నాయి. రాజకీయాలు చేయటం అనేది చంద్రబాబు నాయుడు దేవుడిని చేశారా? జగన్ చేశారా? ఇద్దరు గూడా అంతే సమానంగా చేశారు. ఇదే ప్లేస్‌లో జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంకే లెవెల్‌లో చేసేవారనేది గతంలో ఇప్పుడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అది ఇది వీళ్ళింత హడావుడి చేస్తున్నారు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్‌వి రమణ మీద సీజే అవ్వకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయన అయిన తర్వాత కూడా ప్రయత్నాలు చేసిన సందర్భాలున్నాయి గుర్తుంటే. కాబట్టి వీళ్ళేదో సుప్రీం కోర్ట్‌ని ఇద్దరు 2 పక్షాలు టీడీపీ అయినా, వైసీపీ అయినా సుప్రీం కోర్ట్‌ని ఏదో పెద్ద వీళ్ళు గౌరవించేసేలాగా ఆ టైప్ ఆఫ్ బిల్డప్ పెట్టి చాలా ఫూలిష్‌గా ఉంటది. సరే అయితే ఎన్‌డీడీబీ క్రెడిబిలిటీ ఉంది గదా! అందుకని దాన్ని బేస్ చేసుకొని వెళ్తున్నాం అని టీడీపీ దీనికి అంటే ఆహ్, సుప్రీం కోర్ట్ అన్నదానికి కౌంటర్ ఒపీనియన్‌గా చెప్తున్నారు. నేనేమంటానంటే మీరు నిజంగా ఎన్‌డీడీబీ క్రెడిబిలిటీని నమ్మితే డిస్క్లైమర్ కూడా నమ్మాలి కదా! డిస్క్లైమర్‌ని అసలు కన్సిడర్ చేయరా? డిస్క్లైమర్ పేరే ఎత్తట్లా. ఫాల్స్ పాజిటివ్ అనే పదమే రాలా మీకు ఈ రోజు వరకు. టీడీపీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ, టీడీపీ వాళ్ళ నోట్లోంచి గాని, టీడీపీని సపోర్ట్ చేసేటువంటి మీడియా నోట్లలోంచి గాని ఫాల్స్ పాజిటివ్స్ కింద డిస్క్లైమర్స్ ఉన్నాయి. వాటి గురించి కనీసం నోరెత్తి కూడా ఆళ్ళెవరు మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదనేది ప్రశ్న. సో, థర్స్‌డేకైతే సుప్రీం కోర్ట్ వాయిదా వేసింది. 2 వైపుల దొంగలే. ఈసారి ఈళ్ళకి అవకాశం వస్తుంది. గతంలో ఆళ్ళకి అవకాశం వస్తే ఆళ్ళు, ఈసారి ఆళ్ళకి అవకాశం వస్తే ఆళ్ళు, మళ్ళీ ఈళ్ళకే అవకాశం వస్తే వీళ్ళు. దాన్ని వాళ్ళకి రాజకీయ కోణంలో ఉపయోగించుకుంటారు తప్ప, దేవుడిని ఖచ్చితంగా అందరూ గూడా రాజకీయం చేస్తూనే ఉన్నారు ఈ దేశంలో. దానికి దేశంలో అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, దేశంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కావచ్చు, వాళ్ళే ఉదాహరణలు. అక్కడి నుంచి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు గాని, ప్రభుత్వాలు గాని, గత ముఖ్యమంత్రులు, ప్రస్తుత ముఖ్యమంత్రులు గాని, వీటి మీద వాళ్ళు రాజకీయం చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ఏమాత్రం సిగ్గు లేదు. ఈ రకంగా ముందుకెళ్తూనే ఉంటారు. రాజకీయం అనేది ఈ అంశంలో చెయ్యరు అనేది ఏది లేదు. చిన్న పిల్లల మీద అఘాయిత్యాల దగ్గర నుంచి దేవుడి లడ్డూల వరకు కూడా ప్రతి దాన్ని ఈళ్ళు రాజకీయం చేయడానికే పుట్టారు. చేస్తూనే ఉంటారు. డిక్లరేషన్ కావచ్చు, లడ్డూలకు సంబంధించి కావచ్చు, ఏదైనా సరే వీళ్ళు రాజకీయం అనేది చేయడం అయితే డెఫినైట్‌లీ ఆపరు. సో, దీని మీద కోర్టులో రకరకాల వాదనలు జరిగాయి. గురువారానికి వాయిదా వేశారు. మళ్ళీ మిగతా థింగ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది? సిట్ విచారణ ముందుకు తీసుకెళ్లొచ్చా? సిట్ అనేది ఎందుకు లేట్‌గా ఏసారు? ఇట్లా రకరకాల క్వెషన్స్ అయితే జరిగినాయి. ఇది ఓవరాల్‌గా సుప్రీం కోర్ట్‌లో జరిగినటువంటి వాదన.